శివుడు గణేశుడి తలను ఎందుకు కత్తిరించాడు అనే ప్రశ్నకు సంబంధించిన కథ హిందూ పురాణాలలో ముఖ్యమైనది. ఇది ముఖ్యంగా శివపురాణం మరియు లలితా సహస్రనామ వంటి వాటిలో వివరించబడింది. ఈ కథను తెలుగులో ఇలా చెప్పుకోవచ్చు. ఒకరోజు పార్వతీదేవి తనకు ఆడుకోవడానికి మరియు తనను రక్షించడానికి ఒక కుమారుని సృష్టించింది. ఆమె గంధపు ముద్దతో ఒక బొమ్మను చేసి దానికి ప్రాణం పోసింది. అతనే గణేశుడు. ఆ సమయంలో పార్వతీ స్నానం చేయడానికి వెళ్లేటప్పుడు గణేశునికి ఎవరైనా లోపలికి రావొద్దని అడ్డుకో అని చెప్పింది. శివుడు ఇంటికి వచ్చేటప్పుడు గణేశుడు అతన్ని లోపలికి అననివ్వలేదు. ఎందుకంటే అతనికి శివుడెవరో తెలియదు. గణేశుడు పార్వతం ఆజ్ఞను పాటిస్తూ శివుని అడ్డుకున్నాడు. శివుడు కోపంతో గణేశునితో పోరాడి చివరకు అతని తలను నరికివేశాడు. తరువాత పార్వతి వచ్చి అది చూసి ఎంతో బాధపడింది. శివుడు ఆమెను తృప్తిపరచటానికి వెంటనే తన గణాలను పంపించి ఎదురుగా దొరికిన మొదటి జీవి తలను తెచ్చేలా చేశాడు. వారు ఒక ఏనుగు తల తెచ్చారు. శివుడు ఆ తలను గణేశుని శరీరానికి అమర్చి అతన్ని పునర్జన్మ కలిగించాడు. ఆ రోజు నుండి గణేశుడు గజాననుడు ఏనుగు తల ఉన్న